అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా అమ్మలా ఉంటుందని చెబుతాను నేను. అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా అమ్మలా ఉంటాదని చెబుతాను నేను. ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరన్నా అడిగితే నా కొడుకులా ఉంటాడు చెబుతాను నేను. నైనా వాళ్ళంతా ఒకటే జల ఏ నీళ్ళతో స్నానం చేయి, ఏ నీళ్ళతో స్నానం చేయి. వాళ్ళంతా జలగా ఉంటుంది అయినా స్నానం చేయించి. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడు అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపులో దాడిని చేస్తే నా కొడుకే కదిలిందంటూ ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బతికేస్తూ తన ఒడినే ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. లేదు తండ్రి, అలాంటి ఉన్నారు. మమ్మల్ని ప్రేమించిన ఆహారం బట్టి మీకు ఉన్నారు. మా తల్లికి దీర్ఘాయుష్ ఇచ్చావు తండ్రి. 90 ఏళ్ళు దాటిపోయినాయి తండ్రి, అయినా నన్ను దీర్ఘాయుష్తో భూమి పెట్టున్నావు, ఆహారం ఇస్తున్నాను. పాటిస్తున్నాం తండ్రి. విలువలనే వదిలేస్తివిరా, కన్నోళ్ళను విడిచేస్తివిరా. విలువలనే వదిలేస్తివిరా, కన్నోళ్ళను విడిచేస్తివిరా. మన కొరకే కరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. వదిలేస్తివి అమ్మను వీధుల్లో, చెయ్యి చాచి యాచించుతున్నదిరో. ఆకలి తీరక ఆ తల్లి శవమై ఎక్కడ పడుకుందో, ఆ